షేన్ వాన్ గుర్తున్నాడా? మేలికలు తిరిగే బంతులతో హేమీ బ్యాటర్లను సైతం గజ గజ వణికించిన లెజెండరీ స్పిన్నర్ అత్యంత అనుమానాస్పద స్థితిలో థాయిలాండ్లో మరణించాడు. అప్పుడు అతని క్యారెక్టర్ పై ఎన్నో రకాల కథనాలు మీడియాలో పుంకాలుగా వచ్చాయి. సరే, అతని వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా 2008లో అతను తీసుకున్న ఒక తెలివైన నిర్ణయం ఇప్పుడు ఆ కుటుంబానికి అతి పెద్ద భరోసానిచ్చింది. 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టు షేన్ వాన్ ను కొనుగోలు చేసింది. దాదాపు 9 కోట్ల రూపాయలకు పైగానే వెచ్చించి కొనుగోలు చేసి రాయల్స్ పగ్గాలు అతనికి అప్పగించింది. ఆస్ట్రేలియా తరపున ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడని వాన్ కు రాయల్స్ కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ తొలి సీజన్ లోనే రాయల్స్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇప్పటికీ 18 ఏళ్లు గడిచిన రాజస్థాన్ మరో కప్పు కొట్టలేదు. సరే, అది పక్కకు పెడితే 2008లో రాయల్స్ తరపున బరిలోకి దిగిన షేన్ వాన్ తనకు శాలరీ బదులు ప్రతి సీజన్ కు 0.75% ఈక్విటీ అడిగాడు. అందుకు అప్పటి యజమానులు ఓకే చెప్పారు. రాజస్థాన్ రాయల్స్ తరపున 4 సీజన్లు ఆడడంతో ఆ జట్టులో షేన్ వాన్ కు 3% వాటా లభించింది. వాన్ చనిపోయే వరకు ఆ ఈక్విటీని అసలు అమ్మలేదు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ ను వాల్మార్ట్ ఫోర్డ్ కన్సార్టియం సుమారు 15,000 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దీంతో షేన్ వాన్ వాటాగా సుమారు 450 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇప్పుడు ఆ సంపదంతా వాన్ కుటుంబానికే చెందుతుంది. వాన్ ముందు చూపు ఇప్పుడు ఆ కుటుంబానికి పెద్ద భరోసాగా నిలిచింది. ఐపీఎల్లో కేవలం 4 సీజన్లాడి 450 కోట్ల రూపాయలు తీసుకున్నాడంటే మాటలా? ఒక్కో సీజన్ కు 112 కోట్ల రూపాయలకు పైగానే ముట్టినట్లు. ఇది కదా సంపద సృష్టించడం అంటే.